Good morning, everybody. Today we are going to discuss about the pyrheliometers and solar constant. How to measure the solar constant using pyrheliometers. Solar constant సౌర స్థిరాంకాన్ని ఏ విధంగా మనం నిర్ధారించవచ్చు అనేటటువంటిది ఈ రోజు తెలుసుకుంటామండి. సో లాస్ట్ క్లాస్ లో సౌర స్థిరాంకం అనుకోవడానికి కొన్ని అంశాలు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సి అని చెప్పాను. ఒకటి, భూమి మీద ప్రదేశం, ఏ ప్రదేశంలో అయితే సౌర స్థిరాంకం కొలుస్తున్నామో ఆ ప్రదేశం యొక్క ఉనికి. రెండోటి ఆ టైం. మూడోది ఏ ఋతువుకు సంబంధించి సీజన్ ఏంటి, సంవత్సరంలో ఏ సీజన్లో మనం ఇది కొలుస్తున్నాము, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, అక్కడున్న స్థితులు, అంటే క్లౌడీగా ఉందా, తీర్పుగా ఉందా, బాగా వర్షం పడుతుందా, అలాంటి పరిస్థితులు. నెక్స్ట్ సూర్యుని కిరణానికి ఆ ప్రదేశం ఏ వాల్తో ఉంది అనేటటువంటిది. ఇవన్నీ మనం సౌర స్థిరాంకం నిర్ధారించడంలోనే ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తాయి అన్నమాట. సో సౌర స్థిరాంకం నిర్వచనం ఏ విధంగా ఇస్తాము? వాతావరణం ఏమీ లేనప్పుడు సూర్యుని భూమి ఏకాంక వైశాల్యం కలిగిన కృష్ణతలం కదా, తలానికి లంబంగా పోషణ చెందే శక్తి రేటు సౌర స్థిరాంకం అనేసి అంటారు. In the absence of a sphere, when a black border strip is placed perpendicular to the trace of light, the amount of energy is absorbed by the body unit time is known as solar constant. దీని విలువ 1.34 కిలోవాట్ పర్ మీటర్, లేకపోతే 1 కిలో పర్ నిమిషం. ముఖ్యంగా యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్ అనేటటువంటి ఒక పద్యమాలతో తయారు చేశాడండి. యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్ అటువంటిది మీకు చిత్రంలో చూపిస్తాం. సో యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్ మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇందులో S1 S2 అనేటటువంటి రెండు పలకలు ఉంటాయి. S1 మరియు S2 అనేటటువంటి రెండు పలకలు ఉంటాయి. ఈ రెండు పలకల్లోని S2 పలకను ఒక ఉష్ణబంధక పదార్థపు తొడుగుతోటి, అంటే హీట్ రిపెల్లెంట్ ఇన్సులేటర్ తోటి దాన్ని సూర్యకిరణాలు కానీ లేదా ఏది తగలకుండా వికిరణ అడ్డుగా క్లోజ్ చేసేస్తాము. S2 పలకల్ని ఒక థర్మోకపుల్ ఉష్ణయుగ్మంతో లింకప్ చేస్తారండి. వైపు ఒక భుజంలో గ్యాలనోమీటర్ అనుసంధానం చేస్తాం. ఈ S2 పలకని పొటెన్షియోమీటర్ బిగిస్తారు. ఆ పొటెన్షియోమీటర్లో ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత కరెంట్ ఎంత కరెంట్ చేస్తున్నాం అనేటటువంటి మరియు వోల్టమీటర్ల సహాయంతో మనం లెక్కించవచ్చు. వలయంలో ఎంత విద్యుత్ పుడుతుంది మనకి ఈ యొక్క గ్యాలనోమీటర్ ఇస్తుందండి. ఎంత మొత్తంలో విద్యుత్ పుడుతుంది అనేటటువంటిది గ్యాలనోమీటర్ ఇస్తుంది. దాని విలువ ఇవ్వదు, జస్ట్ దాని యొక్క దిశ. సో ఈ విధంగా యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్ తయారు చేయబడి ఉంటుంది. ఈ యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్ ఏ విధంగా పనిచేస్తుంది? సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ప్రసరితం అయ్యేటటువంటి మార్గంలో S1 ఉంచుకొని S1 అనే పలక, అదే సమయంలో S2 పలకని ఉష్ణబంధక తొడుగుతోటి, అంటే సూర్యకిరణాలు పడకుండా S2 పలకని ఒక తొడుగు షీత్ తోటి మూసేస్తారు. మూసేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే S1 పలక కంటిన్యూస్ గా
సూర్యకిరణాలు దాని మీద పడతా ఉంటాయి కాబట్టి S1 పలక మీద కంటిన్యూస్ గా సూర్యకిరణాలు పడతా ఉంటాయి కాబట్టి ఈ పలక వేడెక్కుతుంది. అదే సమయంలో S2 పలక సూర్యకిరణాలు తగలకుండా దాన్ని అడ్డు వేయడం జరుగుతుంది కాబట్టి S2 పలక చల్లగా చల్లగా ఉంటుంది. S1 పలక వేడి సంధిగాను చల్లని సంధిగాను ఏర్పడడం వలన మనకి అక్కడ ఆ ఉష్ణయుగ్మంలో విద్యుత్ చాలక బలం పుడుతుంది అనమాట. థర్మో ఈఎంఎఫ్ బలం పుడుతుంది. ఈ సందర్భంగా ఆ విద్యుత్ చాలక బలం దిశని మనకు గ్యాలనోమీటర్ చూపిస్తుందండి. గ్యాలనోమీటర్లోని ముళ్ళు దాని యొక్క దిశాత్మకంగా ఎంత మొత్తంలో ఎక్కువ విద్యుత్ పుడుతుందో తక్కువ విద్యుత్ పుడుతుందో అనేటటువంటిది ఆ యొక్క గ్యాలనోమీటర్ చూపిస్తుంది. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఈ గ్యాలనోమీటర్ రీడింగ్ 0 చేయడం కోసం ఏం చేస్తారంటే S2 పలకి రివర్స్ పొటెన్షియల్ ఇస్తారు. ఇస్తారన్నమాట. రివర్స్ వోల్టేజ్ ఇస్తారు. నెమ్మదిగా రియోస్టాట్ సహాయంతో లోనికి విద్యుత్ని లేదా పొటెన్షియల్ భేదాన్ని కలిగిస్తూ పోతూ ఉంటారు అన్నమాట. నెమ్మదిగా అది ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క S2 పలక ఈ రివర్స్ పొటెన్షియల్ వల్ల వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా నెమ్మదిగా వేడెక్కుతున్నప్పుడు S1 పలక ఆల్రెడీ ముందు వేడిగా ఉంటుంది కదండి. అది ఎంత ఉష్ణోగ్రత దగ్గర అయితే ఉందో S2 పలక కూడా అంతే ఉష్ణోగ్రత దగ్గరికి వచ్చేసరికి రెండు పలకలు సమానమైన ఉష్ణోగ్రత ఉండడం వలన అక్కడ వేడి సంధి చల్లటి సంధి అనేటటువంటి భేదం లేకపోవడం వలన గ్యాలనోమీటర్లోని ఉన్నటువంటి ఉష్ణ విద్యుత్ అనేది కనిపించదు అనమాట. ఆ రెండు పలకల మధ్యన ఉష్ణయుగ్మంలో విద్యుత్తు జనించదు. ఈ జనించకపోవడం వల్ల గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపిస్తుంది, శూన్య రీడింగ్ చూపిస్తుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద లేదా ఏ కరెంట్ వద్ద లేదా ఏ వోల్టేజ్ వద్ద S2 పలక S1 పలక రెండు ఒకే విధంగా ఉన్నాయి లేదా గ్యాలనోమీటర్ రీడింగ్ IG 0 చూపిస్తుందో ఆ ఉష్ణోగ్రత, ఆ కరెంట్, ఆ వోల్టేజ్లని లెక్కిస్తారు. ఈ ప్రయోగాన్ని 2-3 సార్లు విడివిడిగా చేస్తారండి. సో ఇక్కడ మనకి లెక్కించాల్సినటువంటి వెయిట్ ఏంటి, యామ్మీటర్ రీడింగ్ I, వోల్ట్మీటర్ రీడింగ్ V. ఈ రెండింటి ఆధారంగా ఆ యొక్క S2 పలక ఎంత ఉష్ణాన్ని శోషించుకుంటుంది అంటే ఎంత వేడెక్కుతుంది అనేటటువంటి P = VI అనేటటువంటి సమీకరణంతో మనం ఇవ్వచ్చు. P = VI అనే సమీకరణంతో మనం ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్ ఉపయోగించి సౌర స్థిరాంకాన్ని ఏ విధంగా కడతారనే సిద్ధాంత రూపంలో ఇప్పుడు మీకు చూపిస్తామండి. సో ఇది సిద్ధాంతం. S2 పలక ఆ యొక్క ఉష్ణాన్ని శోషించుకునే P = VI కదా. S1 యొక్క అడ్డుకోత వైశాల్యం క్రాస్ సెక్షనల్ ఏరియా A, దాని యొక్క శోషణ గుణకం అబ్సార్ప్టివ్ కోఎఫిషియంట్ ఆల్ఫా అయితే ఒక సెకండ్ కాలంలో S1 శోషించుకునే వికిరణ శక్తి, ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ విచ్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద S1 in 1 second time. SA ఆల్ఫా అవుతుంది సోలార్ కాన్స్టెంట్. కానీ ఈ S1 ఒక సెకండ్ టైంలో ఎంతైతే ఉష్ణాన్ని శోషించుకుంటుందో అదే టైంలో S2 కూడా అంతే మొత్తంలో ఉష్ణాన్ని శోషించుకుంటుంది కాబట్టి as S2 also absorbs the same amount of heat, it will also get that of S1. That means the condition IG is equal to 0.
క్యాలెండర్ సూర్యుడిని చూపిస్తాయి అనేటటువంటి ఒక నిబంధన తీసుకుంటే. సో బోత్ ప్లేట్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ అబ్సార్ప్టివ్ కోఎఫిషియెంట్స్. రెండు పలకలు ఒకే విధమైనటువంటి శోషణ సామర్థ్యాలు కలిగి ఉన్నాయని తీసుకుంటే ఎస్ఏ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు విఐ, దాని నుంచి ఎస్ ఇజ్ ఈక్వల్ టు విఐ బై ఏ ఆల్ఫా అనేటటువంటి విఐ బై ఏ ఆల్ఫా అనేటటువంటి సమీకరణంతో మనం ఈ యొక్క యాంగ్స్ట్రామ్ ఫైర్ హీలియోమీటర్ ఉపయోగించుకొని సౌర స్థిరాంకాన్ని కనుక్కోవచ్చు అన్నమాట. సో ఈ ప్రయోగాన్ని ఒకసారి చేసేసి ఆపేస్తే సరిపోదండి. ఈ ప్రయోగాన్ని ఒక రోజులో ఎన్నో సమయాల్లో చేస్తారు. వేరు ఎత్తుల వద్ద చేస్తారు, హైట్స్ మారుస్తారు, టైం మారుస్తారు, ఒకే ప్రదేశంలోని సీజన్స్ మారుస్తారు, ఋతువులు మారుస్తారు, వేరు కాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఇలా చలికాలం, ఇలాగ మొత్తం అన్నిటిలో ఒకే ప్రాంతంలో ఫిక్స్డ్గా ఈ యొక్క ప్రయోగాలు చేయడం వల్ల మన సౌర స్థిరాంకంని సులభంగా పూర్తి స్థాయిలో కనుక్కోవడం జరుగుతుంది. ఈ సౌరశక్తిని వాతావరణం సుక్షేపించడం చేస్తుంది. ఈ సన్ ఎనర్జీ మనకి ఒక అట్మాస్ఫియర్ కొంత అబ్జర్వ్ చేసుకుంటుందండి, మరి కొంత రేడియేట్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేస్తుంది, రేడియేట్ చేస్తుంది, స్కాటర్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సోలార్ కాన్స్టెంట్ మీకు ఆల్రెడీ ముందే చెప్పి ఉన్నాం. సౌర స్థిరాంకం కనుగొనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సౌర స్థిరాంకం కనుగొనాలి అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సన్కి ఎర్త్కి మధ్య ఉండేటటువంటి పాయింట్ అంటే దగ్గర 75 కోట్ల కిలోమీటర్ల దూరం. 75 కోట్ల కిలోమీటర్ల దూరానికి నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం దగ్గర నువ్వు సౌర స్థిరాంకం సోలార్ కాన్స్టెంట్ తీసుకుంటే అది ఖచ్చితమైనటువంటి రీడింగ్ ఇస్తుంది. కానీ అంత దూరం మనం ప్రయాణించడం అసాధ్యం కాబట్టి, అంత దూరం వెళ్ళి ప్రయోగం చేయడం సాధారణంగా అవ్వదు కాబట్టి భూమి మీద ఉండే ఈ యొక్క సౌర స్థిరాంకాన్ని కనుగొంటాం. సో ఇలాంటి సందర్భాల్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అతిపెద్ద సమస్య ఏంటి అంటే భూమి మీద ఉన్నప్పుడు భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణ పొరలు, భూమి యొక్క భ్రమణం, సూర్యుడి నుంచి భూమికి మధ్యగల దూరం మారిపోతూ ఉంటుంది. వాటిని మనం విషవత్తులు అని చెప్తూ ఉంటాం, ఈక్వినాక్సెస్ అంటుంటాం, ఎఫీలియన్, పెరిహీలియన్ అని చెప్తూ ఉంటారు. ఒకసారి సూర్యుడికి సమీపంగా వస్తుంటుంది, ఒకసారి సూర్యుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా ఒక స్థిరమైనటువంటి కాల ప్రభావం కానీ లేదా వాతావరణ ప్రభావాలు కానీ పూర్తిగా ఉండవు. కాబట్టి ఈ యొక్క సౌర స్థిరాంకాన్ని మనం ఎన్నోసార్లు, ఒకటికన్నా ఎక్కువసార్లు, దాదాపు సంవత్సరం కాలంలో మొత్తం చాలాసార్లు చేసి దాని యొక్క రిజల్టెంట్ లేదా సగటు విలువను మనం తీసుకుంటాం అన్నమాట. సౌర స్థిరాంకాన్ని కనుక్కోవడంలో మనకు వస్తున్నటువంటి అతిపెద్ద ఇబ్బంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుంటే భూమి చుట్టూ ఉండేటటువంటి వాతావరణ పొర, ఈ వాతావరణ పొరలో మనకి అయనావరణం, ట్రోపావరణం, స్ట్రాటో ఆవరణం మరియు ట్రోపావరణం, ఇలాగ మొత్తం 3 ఆవరణాలు ఉంటాయి. పోనీ మన భాషలో చెప్పాలంటే ఫస్ట్ ట్రోపో ఆవరణం, రెండోది స్ట్రాటో ఆవరణం, మూడోది అయనో ఆవరణం. సో సూర్యుని యొక్క కిరణాలు అంతరిక్షం అనంత దూరం నుంచి భూమి వైపు వస్తున్నప్పుడు ముందు అయనో ఆవరణాన్ని తాకి, అయనో ఆవరణం దాటుకొని స్ట్రాటో ఆవరణంలోనికి వెళ్ళి, స్ట్రాటో ఆవరణం దాటుకొని ట్రోపో ఆవరణలోకి వచ్చి, దాన్ని దాటుకొని భూమిలోవి చేరాలి. వాటిని దాటుకొని భూమిని చేరాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ 100% సూర్యకిరణాలు ఉన్నట్లయితే 100% సౌరశక్తి ఇక్కడ వచ్చి 100% ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి 20కో 30కో పడిపోతుంది. అంటే దాని అర్థం దాదాపుగా మనకి 60 నుంచి 70% వరకు
మనకు సౌర నష్టం జరుగుతుంది. సౌర వికిరణ నష్టం, లాస్, సన్ రేడియేషన్ ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది భూమి మీదకి వచ్చేసరికి. కాబట్టి మన సౌర స్థిరాంకం కనుగొనేటప్పుడు ఈ రేడియేషన్ నష్టాన్ని, ఈ రేడియేషన్ లాస్, ఈ యొక్క వికిరణ నష్టాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఒకసారి కానీ మనం ఈ యొక్క ప్రయోగాన్ని చేసి వదిలేస్తే మరి ఖచ్చితమైనటువంటి విలువ అయితే మనకి రాదు. కాబట్టి ఈ యొక్క ప్రయోగాన్ని 3-4 సార్లు వేరు కాల పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు, వేరు కాల పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క సౌర స్థిరాంకాన్ని మనం గుర్తించేటప్పుడు లేదా లెక్కించేటప్పుడు ఈ వాతావరణం, అట్మాస్ఫియర్ తాలూకా అబ్జార్ప్షన్ అండ్ స్కాటరింగ్, వాటి వాతావరణ పొర యొక్క శోషణము మరియు పరిక్షేపణం, ఈ రెండింటిని కూడా మనం ఆ యొక్క ప్రాంతంలో, ఏ ప్రాంతంలో అయితే మనం ఈ యొక్క సౌర స్థిరాంకం కనుగొంటున్నామో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ వాతావరణ పొరల యొక్క డెన్సిటీ, సాంద్రతని, దాని వలన అక్కడ సౌర కిరణాలు ఎంత మొత్తంలోని గ్రహింపబడుతున్నాయి, అబ్జార్బ్ అయిపోతున్నాయి, ఎంత మొత్తంలో స్కాటర్ అవుతున్నాయి, పరిక్షేపణం చెందుతున్నాయి అనేటటువంటి విషయాలన్నీ ఖచ్చితంగా లెక్కించాల్సి ఉంటుందండి. లెక్కించేసి ఆ సవరణలన్నీ చేస్తే అప్పుడు మనకు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సౌర వికిరణ తీవ్రత ఖచ్చితంగా మనకి వస్తుంది అన్నమాట. సో దీనికోసం మనకు ఒక ఈ యొక్క సౌర వికిరణం కనుగొనడంలో వచ్చేటటువంటి గురించి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క చూడండి, ఈ ప్రయోగాన్ని తిరిగి మళ్ళీ చేయడం వలన ప్రయోగాల తరకు సగటు విలువ, యావరేజ్ వాల్యూ ఎస్ని లెక్కిస్తాం. ఈ ఎస్ నుంచి నిజమైనటువంటి సౌర స్థిరాంకం, ఒరిజినల్ సోలార్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవడానికి బయోట్ అనేటువంటి శాస్త్రవేత్త సూత్రం ఉత్పాదించాడండి. ఎస్ ఈక్వల్స్ టు S0 ఇంటూ టౌ పవర్ సీకెంట్ జెడ్. ఎస్ ఈక్వల్స్ టు S0 ఇంటూ టౌ పవర్ సీకెంట్ జెడ్. ఇక్కడ టౌ అనేది వాతావరణం యొక్క శోషణ గుణకం, తీసుకున్నటువంటి అట్మాస్ఫియర్ యొక్క అబ్జార్ప్టివ్ కోఎఫిషియంట్, అండ్ జెడ్ అనేది యాంగులర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ జెనిత్. ప్రయోగం ఎక్కడైతే చేస్తున్నామో ఆ ప్రయోగ స్థానం నుంచి సూర్యుని యొక్క కోణీయ ఉన్నతి, దాన్ని మనం జెనిత్ అనేసి చెప్తా ఉంటాం. సో ఈ జెనిత్ ని కోసం మనం చాలా సింపుల్ కడతారు. సూర్యుడు యొక్క జెనిత్ యాంగిల్ ఎలా కడతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి, ఇందు మీద మనం ప్రయోగశాల ఇక్కడ ఉన్నామండి. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మన కనుచూపు మేర ఒక స్ట్రెయిట్ లైన్ గీయాలి, ఆరిజిన్. దీన్నే మనం ఆరిజిన్ అంటుంటారు. స్ట్రెయిట్ లైన్. ఈ ఆరిజిన్ తీసుకుంటాం మనం ఉన్న దగ్గర నుంచి స్ట్రెయిట్ లైన్ అన్నమాట. ఒక ఆరిజిన్ తీసుకుంటాం. ఇది సూర్యుడి నుంచి గీసినటువంటి ఒక లంబరేఖ అనుకుంటే మనకి సూర్యుడికి మధ్య ఇది ఎంత కోణం చేస్తుందో దాన్నే జెనిత్ కోణము అనేసి చెప్తా ఉంటారు. ఓకే, సో జెనిత్ కోణం ఏ విధంగా కొలుస్తారు? ప్రయోగశాల ఆర్ ల్యాబొరేటరీ, ద ప్లేస్ ఆఫ్ అబ్జర్వేషన్ సైట్ కి ప్యారల్ గా లేదా హారిజాంటల్ గా ఒక ప్లేన్ తీసుకొని ఆ ప్లేన్ కి సన్ నుంచి ఒక 90 యాంగిల్ లంబరేఖ గీసి అప్పుడు మనం సూర్యుడి యొక్క కోణీయ జెనిత్ ని మనం కనుక్కోవచ్చు. అన్నమాట. సో ఈ జెనిత్ యాంగిల్ కనుక్కున్న తర్వాత S ఈక్వల్స్ టు S0 ఇంటూ
టౌ పవర్ సీకెంట్ జెడ్ అనేటటువంటి సూత్రం సహాయంతో మనం సౌర స్థిరాంకం S0 ని కనుక్కోవచ్చు. స్థిరాంకం S0 ని ఖచ్చితంగా కనుక్కోవచ్చు అనమాట. ఇందులో 0.55 నుంచి 0.85 వరకు మారుతూ ఉంటుందండి. ఈ టౌ అనేది ఆల్రెడీ వాతావరణం యొక్క శోషణ గుణకం అని చెప్పి ఉన్నాం, అబ్సార్ప్టివ్ పవర్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో ఒక ఏరియాలోని ఈ యొక్క వాతావరణం బాగా వేడిగా ఉన్న చోట అయితే పల్చగా ఉంటుందండి. బాగా వేడిగా ఉన్న ప్రాంతాలు అయితే వాతావరణం డెన్సిటీ సాంద్రత తక్కువగా ఉంటుంది. లేని మామూలు సాధారణ పరిస్థితులు అయితే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాంద్రతను బట్టి కూడా మనం వాతావరణం మారిపోతుంటుంది. కాబట్టి సాంద్రత వాతావరణాన్ని మనం పరిగణలోనికి ఉంటుంది అనమాట. అందుకు ఈ యొక్క టౌ అనేటటువంటి వాతావరణం యొక్క శోషణ గుణకం దీని మీద చాలా ఖచ్చితమైనటువంటి ఇదిగా ఉంటుంది. ఈ ఫార్ములా నుంచి log S ఈక్వల్స్ టు log S0 ప్లస్ సీకెంట్ Z log టౌ, దీనికి లాగరిథం కడతాం రెండు వైపులా. అలా కట్టినప్పుడు మనకి S0 వాల్యూ మనం లెక్కిస్తాం అనమాట. లాగ్ ఆఫ్ S0 వాల్యూని మనం లెక్కిస్తాం, లాగ్ ఆఫ్ S0. సో మన ఫార్ములా ఈ విధంగా మారిపోతుందండి. ఈ లాగ్ S y అక్షం మీద, సీకెంట్ Z వచ్చి Z అక్షం మీద తీసుకొని గీస్తే దాని నుంచి మనకి లాగ్ S0 వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఈ లాగ్ S0 నుంచి నిజమైనటువంటి సౌర స్థిరాంకం S0 ని కనుక్కోవచ్చు. జనరల్ గా దాని తాలూకా వాల్యూ 1340 వాట్ పర్ మీటర్ స్క్వేర్ లేదా 1.34 కిలో వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఈ S0 వాల్యూ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేటటువంటిది ఎన్నో ప్రయోగాల ద్వారా చెప్పి, అందులో ఫస్ట్ది వేరు వేరు కాలాల్లో వచ్చేటటువంటి చేంజెస్. మామూలు మన స్ప్రింగ్, సమ్మర్, ఆటం అని అంటాం కదా, వసంత ఋతువు, ఇలా ఋతువుల్లోని మార్పుల వలన S0 మారుతూ ఉంటుంది. అది కూడా చక్రీయం. ఈ కప్పు మళ్ళీ ఇదే కాలం వచ్చే సంవత్సరంలో కూడా. రెండోది వాతావరణం, ఆ ప్రదేశ వాతావరణం బట్టి కూడా యొక్క. మూడోది సూర్యుడిలో ఏర్పడేటటువంటి ఉష్ణోగ్రత భేదాలు, వాటిని మనం సన్ స్పాట్స్ అంటుంటారు. సూర్యుడిలో వచ్చేటటువంటి చేంజెస్ అనమాట, వాటిని మనం సన్ స్పాట్స్ అనుకుంటాం. ఈ సన్ స్పాట్స్ సాధారణంగా 11 ఇయర్స్ సైకిల్ కలిగి ఉంటాయి. అంటే ఒక సూర్యుడిలోని ఒక సన్ స్పాట్ ఏర్పడింది అంటే ఆ సన్ స్పాట్ దాదాపు 11 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఈ సన్ స్పాట్ అనేది ఏంటి అంటే సూర్యుడి తాలూకా ఉష్ణోగ్రత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది అనుకుందాం. ఈ సన్ స్పాట్ ఉండేటటువంటి ఏరియాలో దాని టెంపరేచర్ 3000 ఉంటుంది. అంటే ఒక దాదాపు చుట్టూ ఉండేటటువంటి పరిసరాలతో 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. దానివల్ల అది ఏంటంటే ఒక చిన్న మచ్చలాగా కనిపిస్తుంది అనమాట. చుట్టూ బ్రైట్ గా మెరుస్తూ ఉంటుంది. ఇది కొంచెం బ్రైట్నెస్ తక్కువగా ఉండడం వలన ఇది ఒక స్పాట్, చిన్న మచ్చలాగా కనిపిస్తాం. ఈ సన్ స్పాట్స్ అనేవి 7 ఇయర్స్ సైకిల్ సన్ స్పాట్ వచ్చింది అంటే దాదాపు 11 సంవత్సరాలు ఉంటుందండి. 11 సంవత్సరాలు. ఈ విధంగా ఈ సన్ స్పాట్స్ మీద ఎక్స్రే టెంపరేచర్, ప్రాభావిక ఉష్ణోగ్రత, సూర్యుడి యొక్క ప్రాభావిక ఉష్ణోగ్రత. సో కాన్స్టెంట్ S0 ని, S కాదండి S0 ని మనం ఖచ్చితంగా లెక్కించగలిగినప్పుడు S0 మనం ఖచ్చితంగా లెక్కించగలం. సో ఈ S0 విలువ ఆధారంగా సన్ సర్ఫేస్ మీద, సూర్యుడి యొక్క ఉపరితలం మీద ఒక చదరపు మీటర్ వైశాల్యం, ఒక స్క్వేర్ మీటర్
లెక్కించవచ్చు. సో దీని నుంచి స్టీఫెన్స్ లా ఆధారం చేసుకొని సూర్యుని యొక్క ఎఫెక్టివ్ టెంపరేచర్ మనం లెక్కించవచ్చు అనమాట. సో సూర్యుడి తాలూకా వ్యాసార్థం ఆర్ అనుకుంటే, సూర్యుడి యొక్క వ్యాసార్థం సన్ రేడియస్ ఆర్ అనుకుంటే స్మాల్ ఆర్, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటుంది కదా, దాని యొక్క కక్ష్యా వ్యాసార్థం యావరేజ్ యాక్సియల్ రేడియస్ ఆర్బిటల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అని తీసుకుంటే, భూమికి సూర్యుడికి మధ్య ఉండే రేడియస్ ఆర్బిటల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అని తీసుకుంటే, సూర్యుడి యొక్క ఉపరితలం యొక్క ప్రభావ ఉష్ణోగ్రత టీ అనుకుంటే టీ కెల్విన్, సన్ యొక్క సన్ సర్ఫేస్ క్యాపిటల్ టీ అనుకుంటే, సెకండ్ కాలంలో ఒక సెకండ్ రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ, ఒక సెకండ్ కాలంలో వెలువడే శక్తిని మనం సిగ్మా టీ పవర్ 4 అనేటువంటి ఫార్ములా తోటి మనం ఇవ్వచ్చు అనమాట. 4πr² అనేటువంటి ఫార్ములాతో ఇవ్వచ్చు. అంటే సూర్యుడు ఉపరితలం మీద ఒక సెకండ్ కి వెలువడే శక్తి భూమి వ్యాసార్థం ఆర్, కక్షా వ్యాస రేడియస్ ఆర్ దూరం ప్రయాణి πr² వైశాల్యం విస్తరించి ఉంటుంది అని మనం తీసుకుంటాం. సన్ నుంచి అవి 1 మీటర్ స్క్వేర్ ఏరియాలో ఒక సెకండ్ కాలంలో రిలీజ్ అయిన ఎనర్జీ కి మధ్య ఉండే రేడియస్ అంటే దూరం స్పియర్ కింద లెక్కేసుకుంటే ఒకకుంటే 4πr² ఏరియా కలిగినటువంటి స్పియర్ మీద లెక్కేసు అంత మొత్తం ఏరియాలోని ఈ శక్తి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేసి మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటున్నప్పుడు తీసుకున్నాం. సెకండ్ కాలంలో ఎర్త్ మీద 1 మీటర్ వైశాల్యం, ఎర్త్ మీద 1 మీటర్ స్క్వేర్ ఏరియాలో ఒక సెకండ్ టైంలో పర్పెండిక్యులర్ గా పడుతున్నటువంటి సోలార్ రేడియేషన్, క్రమంగా పడుతున్నటువంటి సౌర శక్తిని మనం సిగ్మా ఇవ్వచ్చు. ఇదే మనకి సోలార్ కాన్స్టెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, S0 గా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం సోలార్ ఉపయోగించుకొని మనం లెక్కించవచ్చు అన్నమాట. సో దీని నుంచి క్యాపిటల్ టీ ఫార్ములా R² by R² S0 by sigma whole power 1/4. దట్ స్టీఫెన్స్ ప్రకారం ఈ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఫార్మ్. ఇందులో S0 వాల్యూ 1340 వాట్ పర్ మీటర్ స్క్వేర్, R వచ్చి 6 సూర్యుని యొక్క వస్తు ఉష్ణోగ్రత లేదా బ్లాక్ బాడీ టెంపరేచర్ అని చెప్పేసి సూర్యుని బ్లాక్ అంటే పూర్తి స్థాయి రేడియేషన్ ని వదులుతూ ఉంటుంది. ఎంతైతే రేడియేషన్ సౌర స్థిరాంకాన్ని ఏ విధంగా లెక్కించవచ్చు మరియు దాన్ని లెక్కించడానికి కావాల్సినటువంటి పరికరము ఈ సౌర స్థిరాంకం
ప్రభావితమైనటువంటి అంశాలు, అలాగే సూర్యుడి యొక్క ప్రభావిక ఉష్ణోగ్రత, వీటన్నిటి గురించి మనం తరగతిలో నేర్చుకున్నాము. ధన్యవాదములు. క్లాస్ అయిపోయిందా సార్?